ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత అక్కడే ఉంది కదా? లేదు బాస్, ఇందాకే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అవును బాస్, ఎలాగో కట్లు విప్పేసుకొని మమ్మల్ని కొట్టి పారిపోయింది. అక్కడ సీత పారిపోయింది, ఇక్కడికి మిథున వచ్చింది. కొంపదీసి మమ్మీ అనుమానిస్తున్నట్టు సీత మిథున ఒక్కరేనా? సీత పారిపోయి ఎంతసేపు అయింది? ఇప్పుడే బాస్, ఓ 10 నిమిషాలైంది. సీత 10 నిమిషాల క్రితం పారిపోయిందంటే మిథున గంట క్రితం ఇక్కడికి వచ్చింది. కాబట్టి సీత మిథున ఒక్కరు కాదు. సారీ బాస్, ఈ విషయం మీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాం. మరి ఎందుకు చెప్పలేదురా? చెప్తే మీరు తిడతారని చెప్పలేదు బాస్. పైగా ఈ పాటికి మీ ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది, మీకే ప్రాబ్లం ఉండదని అనుకున్నాం. అఘోరించారు. సీతను అలా ఎలా పారిపోనిచ్చారు? ఈ విషయం ఎవరితో చెప్పకండి. వెంటనే డెన్ ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఓకే బాస్. బతికిపోయాం రా, పదండి వెళ్ళిపోదాం. మిథున మిస్ అయ్యి రేఖ తగులుకుంది. దాన్ని ఎలా అయినా వదిలించుకోవాలి. హేయ్, నువ్వు మళ్ళీ వచ్చావేంటి? ఎందుకు వచ్చావు? ఎందుకేంటి? ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను. నువ్విక్కడ ఎలా ఉంటావు? నీ భార్యగా ఉంటాను. నేను పెళ్లి చేసుకోనని చెప్పాను కదా. పెళ్లి చేసుకోకపోతే జైలుకి వెళ్తాం. ఏంటే ఏంటి బెదిరిస్తున్నావా? ఎస్పీ గారి ఆఫీస్లో అలా అని కంప్లైంట్ రాసి ఇచ్చి వచ్చాను. మనకు పెళ్లి జరగకపోయినా ఈ ఇంట్లో నాకేం జరిగినా మొత్తం బాధ్యత నీదే అవుతుంది. ఏదో అందంగా ఉన్నావని వెంటపడ్డాను. నిన్ను ఎలాగైనా పడేయాలని, ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పాను. ఎలాగైనా పొందాలని, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. ఆ ఒక్క మాట పట్టుకొని ఇంత దూరం వచ్చావే. నేనసలు ఇక్కడున్నట్టు నీకెవరు చెప్పారు? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళాక నీ ఫోటో పట్టుకుని ఎంక్వైరీ చేశాను. రోడ్డు మీద ఒక అమ్మాయి కనిపించి నీ ఫోటో చూసి నువ్వు తెలుసని చెప్పి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది. ఎవరా అమ్మాయి? నేను. నువ్వా? అవును, ఈ అమ్మాయే నాకు నువ్వు ఇక్కడున్నావని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.